ఒక ఊరిలో ఒక తోట ఉంది. ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడతా ఉంది. అది చూసి పక్కనే ఉన్న మామిడికాయ, "ఏంది పుచ్చకాయ? ఎందుకలా బాధపడుతూ ఉన్నావ్?" అని అడిగింది. దానికి ఆ పుచ్చకాయి, "ఏం చేయమంటావు బావా? ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసుక్ కసుక్మని ముక్కలు ముక్కలు చేసేసి తింటా ఉన్నారు" అంది. దానికి ఆ మామిడి పండు, "నిజమే, నన్ను కూడా పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటా ఉన్నారు" అని బాధపడుతూ చెప్పింది. ఆ మాటలు వింటా ఉన్న అరటిపండు, ఈ మనుషులు కొంచెం కూడా జాలి లేదు, దయ లేదు, నన్నైతే ఏకంగా తోలు వలిచి మరీ తింటా ఉంటారు అంది. అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న, "మీ అందరి బాధ ఒక ఎత్తు, నా బాధ ఒక ఎత్తు. నన్నైతే ఏకంగా బతికి ఉండగానే బట్టలు ఊడదీసి వేడి వేడి నిప్పుల మీద వేసి ఎర్రగా కాల్చి మరీ తింటా ఉంటారు. నేనెవరికి చెప్పుకోవాలి" అని అంది. "నిజమే, మా అందరికన్నా నీ బాధే ఎక్కువ" అంటూ అన్నీ ఆ మొక్కజొన్నను ఓదారుస్తూ ఉన్నాయి.